రెండవ మాటకు సహోదరుడు ఎస్ సుధాకర్ గారు దయచేసి రావాలని మనం చేస్తున్నాం. ప్రభునందు కూడి వచ్చిన మీ అందరికీను మొట్టమొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి నా దేవునికి, నన్ను ఎంతగానో ప్రేమించినటువంటి నా దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. నేను చూసుకుంటుంటే నాకే కొంచెం ఏదో సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే చూస్తే నేను చాలా చిన్నవాడిని. అయినా దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చి నన్ను ఈ విధంగా నిలబెట్టాడంటే ఆయన ఎంత ప్రేమమయుడో, ఎంత గొప్ప కలిగినటువంటి వాడు, ఎలాంటి అర్హత లేని వారిని కూడా ఎన్నుకునే దేవుడని మరోసారి ఆయన ప్రూవ్ చేశాడు. అవునా కాదా? ఎస్. అందరూ డీలా పడిపోయారు? అందరు డీలా పడిపోయారా? మీరు శక్తి ఉందా లేదా? ఎంతమందికి శక్తి ఉంది? చెప్పారు దేవుని. ఇప్పుడు దేవుని వాక్యంలోనికి వెళ్దాము. సో మనకి రెండవ మాటగా, మొదటి మాట ఇస్రాయేల్ అన్న గారు మనకి వివరించారు. సో రెండవ మాటగా మనము చదువుదాము. లూకా రాసిన పత్రిక, లూకా రాసిన పత్రిక 23వ అధ్యాయము 43వ వచనం చదువుతాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, జీవము కలిగినటువంటి యేసయ్య, ఇదిగోనైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, మీ యొక్క శిలువ ధ్యానాలను మేము ధ్యానిస్తుండగా ప్రభువా, ఈ శిలువలో దాగినటువంటి ప్రభువా అమూల్యమైనటువంటి మాటల్ని ప్రభువా, అందులో మీరు మాకిచ్చినటువంటి ఆ యొక్క సందేశాన్ని ప్రభువా మనందరికీ కూడా మీరు కనువిప్పు చేసి మా యొక్క హృదయాలన్నింటినీ తెరవమని, మాతో మీరు మాట్లాడమని, ఇదిగోనైనా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా, ఏ ఒక్క బిడ్డను వదలకుండా మీరే మాట్లాడమని, మీ వాక్యంతో నింపమని, ఇదిగోనైనా ఎస్ఏ మీ దాసునైనా నన్ను ప్రభువా మీరే బలపరచమని, ఇదిగోనైనా మీ పరిశుద్ధాత్మ చేత నేను కాదు ప్రభువా మీరే నాతో మాట్లాడమని, అదే ప్రభువా మీ ద్వారా ప్రభువా మీ స్వరాన్ని ఇక్కడ ఉన్న వారందరికీ నాతోనూ మాతోనూ ప్రభువా మీరే మాట్లాడమని, మీరే ఆదివంతం వహించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రైట్. దేవుడు పలికినటువంటి రెండవ మాట. దీనికంటే ముందు దేవుడు ఒక మాటను పలికి ముగించాడు. వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించండి అయ్యా అంటున్నాడు దేవుడు. మనకి ఆ యొక్క సందేశము, ఆయన ఎంతో గాయపడి, ఆయన ఎంతో నలిగిపోయి, ఆయన శరీరం అంతా కూడా ఎంతో తునాతునకలైపోయి, అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేశాడు? ఆయన శిలువలో ఉండి కేవలం మేకుల ఆధారంతో ఆయన వేలాడుతూ, ఎలాంటి ఆధారం లేకుండా ఆయన వేలాడుతూ, ఆయన ఊపిరి తెచ్చుకొని మాట్లాడుతున్నారు. మనకి ఏదైనా జ్వరం వచ్చిందంటే, అమ్మా నీళ్ళు తీసుకొని అయ్యా, అది తీసుకొని అని మనం చాలా బలహీనంగా మాట్లాడుతాం. అలాంటి దేవుడు అంత భరించినటువంటి శిక్ష భరించినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? సిలువలో మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా అసలు ఎందుకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఎందుకు సిలువ ధ్యానాల గురించి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారు అంటే, మనము లోకానుసారంగా చూస్తే ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటారు? ఇలా చివరిగా ఆయన చనిపోయే ముందు ఏం మాట్లాడారయ్యా, ఏం మాట్లాడారనమ్మా అని అంటారు. అవునా కాదా? సో అంతవరకు మాట్లాడిన మాటలు ఒక ఎత్తు, సో చనిపోయే ముందు మాట్లాడిన మాటలు ఒక ఎత్తు. సో కాబట్టి అందుకనే శివులో మాట్లాడిన ఈ మాటలు మనము ప్రత్యేకంగా ఈరోజు మనము ధ్యానము చేసుకుంటాము. కాబట్టి ఈ యొక్క దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా ఆయన వాస్తవమే, ప్రతి ఒక్క మాట కూడా మంచిదే. బట్ ఏమంటే చివరిగా ఆయన చనిపోయే ముందు మాట్లాడిన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. రైట్. ఇప్పుడు మనకి ఈ యొక్క శిలువ విధానము, క్షమించండి, అసలు
సిలువను వేయడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తలలన్నీ కూడా నా వైపు చూడండి, నా ముఖం చూడండి. దెన్ అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు సిలువ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎందుకు సిలువ వేస్తున్నారు అనే విషయాలు మనం గమనిస్తే 3 రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయట. ఎప్పుడు ఆ యొక్క పాతకాల సమయంలో, క్రీస్తు పూర్వం కానీ క్రీస్తు శకంలో కానీ, ఈ యొక్క యూదుల ఆచారాల ప్రకారము ఎవరైనా ఘోరమైన తప్పు చేస్తే కానీ, దొంగతనం చేస్తే కానీ, నేరము చేస్తే వాళ్ళని ఏం చేసేవాళ్ళు, రాళ్ళు తీసుకొని వెళ్ళి ఊరి బయటకు తీసుకొని వెళ్ళి వాళ్ళని కొట్టి చంపేవారు. అవునా? సో అదేవిధంగా పాపము చేసినటువంటి ఆ యొక్క స్త్రీని కూడా వచ్చినప్పుడు, ఈ యొక్క యూదులు కానీ పెద్దలు కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఈ యొక్క రాయి తీసుకొని ఆమెను కొట్టడానికి ఊరి బయటకు వస్తే దేవుడు అప్పుడు అన్నారు వాళ్ళని, మీరందరిలో ఎవరైనా ఏం తప్పు చేస్తుంటే, తప్పు చేయకపోయినట్లయితే మీరు ఈమె పైన చేయి వేయండి అని అన్నాడు. సో అదేవిధంగా యూదుల కాలంలో అలాంటి శిక్ష ఉండేదంట. ఎవరు పాపము చేసిన వారిని రాళ్ళు తీసుకొని కొట్టేటువంటి ఆచారం. రెండవదిగా ఈ యొక్క గ్రీకు దేశము వారి యొక్క ఆచారం ఏంటంటే, ఘోరమైన పాపము చేసిన వారిని లేకపోతే బానిసలను అయితే వీరి యొక్క ఆచారం ఏంటంటే, ఒక చనిపోయిన శవాన్ని వారి యొక్క బ్రతికున్న ఎవరైతే నేరము చేసి ఉంటారో వారి యొక్క వీపుకి కట్టి తను జీవించినంత కాలము అతని యొక్క వీపుకు ఆ యొక్క చనిపోయిన శవము ఇతను మరణించినంత వరకు ఆ శవాన్ని మోస్తూ ఉండాలట. సో మూడవదిగా ఈ యొక్క సిలువ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది యాక్చువల్గా పర్షియన్స్ అనే యొక్క జాతికి చెందిన వాళ్ళు, వీరు ఎక్కువగా ఈ యొక్క సిలువ వేయడము వాళ్ళు ఆచారంగా పెట్టుకున్నారు. ఎందుకు ఈ ఆచారం పెట్టుకున్నారంటే, వారు ఆ పర్షియన్స్ భూమిని చాలా పవిత్రంగా పూజించేవారట. ఒకవేళ ఈ పాపము, ఒకవేళ రక్తం వచ్చింది, ఈ యొక్క వ్యక్తి ఎక్కడైనా, మా భూమి ఎక్కడైనా కలంకం అయిపోతుందేమో, లేకపోతే ఎక్కడ పాపముతో నిండిపోయి ఉంటుందేమో అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ యొక్క సిలువ అనే దాన్ని, అంటే సిలువ అంటే ఎక్కడ ఉంటుంది, భూమికి అంటదు, ఆకాశంలో ఉండదు, మధ్యలో వేలాడి చనిపోతారు. మా యొక్క భూమి అప్పుడు ఎలాంటి కలంకం చెందదు, ఎలాంటి ఇది చెందదు, పాపముదమైనటువంటి ఆ యొక్క రక్తము మా యొక్క భూమిలో ఉండదు అని వారు ఊహించి సిలువను వాళ్ళు చేశారు. అదేవిధంగా వీరు కూడా, ఎవరు, రోమీయులు, మన యేసుక్రీస్తును సిలువ వేసిన వారు వీరు కూడా ఏమైంది, అదే యొక్క ఇది బాగుంది అనేసి వీళ్ళు చేశారన్నమాట. సో ఈ యొక్క రోమీయులు పర్షియన్లు ఆధారం చేసుకొని ఈ యొక్క దేశానికి వీరు చేసేవారు. అయితే ఈ యొక్క రోమీయుల సంగతి ఏంటంటే, ఈ యొక్క రోమీయులు వారి భూమిలో మాత్రము వారు ఎప్పటికీ కూడా నేరస్తులకు సిలువ వేసేవారు కాదట. ఊరికి దూరంగా, అంటే భూమికి అక్రమమైన స్థలములో వారిని తీసుకొని వెళ్ళి అక్కడ సిలువ వేసేవారట. ఇప్పుడు మనం బైబిల్లో చూస్తాము, ఈ దేవుడు అక్కడ ఆ రోమా ప్రాంతంలో సిలువ వేసినట్టు చూస్తామా? కపాలము అనబడిన స్థలానికి, కపాలము అంటే ఒక తల పుర్రె లాంటిది, అలాంటి ఆ యొక్క ఆకారం, తల పుర్రె కాదు, అలాంటి ఆకారము కలిగినటువంటి కొండపైకి ఈ యేసయ్యను తర్వాత మిగిలిన 2 దొంగల్ని కూడా తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి? ఆ యొక్క అక్రమమైన భూమికి వెళ్ళి తీసుకొని వెళ్ళడానికి వారు చూశారు. అసలు ఈ యొక్క ఎవరికి అసలు ఈ సిలువ మరణము విధించేవారు మనకందరికీ తెలుసు. ఘోరమైన పాపము చేసిన వారికి, లేకపోతే అన్ని విధాలుగైనటువంటి బానిసలకి, ఎంతో క్రూరంగా ఉన్న వారికి మాత్రమే ఈ సిలువ మరణం అప్పగించేవారు. మన ఇండియన్ ప్రకారము, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము మనకి ఏ విధంగా ఉంటుంది, ఉరి శిక్ష మాత్రమే మనకు ఆఖరి శిక్ష, అవునా కాదా? సో ఉరి శిక్ష లాగానే ఇది కూడా అంతకుముందు రోమన్లు ఈ విధంగా సిలువ అనేది అక్కడ పెట్టుకున్నారన్నమాట. సో ఈ విధంగా మనకి ఎందుకు అసలు సిలువలో కూడా మనకి 3 రకాలుగా వాళ్ళు ఉన్నాయన్నమాట. ఒకటి ప్లస్ ఆకారం కలిగినటువంటి సిలువ, 2 ఇంటూ ఆకారం కలిగిన సిలువ, ఇంకొకటి టీ ఆకారం కలిగిన సిలువ. ఈ 3 రకాలైనటువంటి సిలువల్ని ఆ కాలంలో వివిధ రకాలైనటువంటి ప్రజలకి ఆ శిక్షను బట్టి, ఆ యొక్క దీన్ని బట్టి వాళ్ళు ఉపయోగించేవాళ్ళంట. కానీ మన యేసయ్యకు ఎలాంటి శిక్షను విధించారంటే, ఏ సిలువ పైన వేయించారంటే ఆల్మోస్ట్ మనకి ప్లస్ ఆకారంలో ఉన్నటువంటి సిలువను మనకి వాళ్ళు ఉపయోగించి ఉండవచ్చు. సో మనం చూసిన విధంగా కూడా మనకి ప్లస్ ఆకారంలోనే మనకి సిలువ ఆకారంలో ఉన్నటువంటి ఇది ఉంది. సో ఇది బ్రీఫ్ డిస్క్రిప్షన్, అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి సిలువ అసలు ఎందుకు సిలువ వేయబడడం అంది. ఇప్పుడు అసలు దొంగలు ఇక్కడ మరొకసారి చదువుదాము చూడండి. ఆ యొక్క ఇది
లూకా సువార్త 23వ అధ్యాయము. అందుకు ఆయన వారితో 43 23 నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. రైట్. ఇప్పుడు అసలు ఎందుకు ఈ పరదేశి అనే దానికి అసలు ఎందుకు దేవుడు ఇంత సూటిగా రెండవ మాటగా పలికాడు అంటే, ఎవరు కూడా నరకంలోనికి ప్రవేశించకూడదు అనే ఉద్దేశంతో. అసలు మనం అనుకుంటున్నట్టుగా అందరూ రైట్, అటెన్షన్లో ఉన్నారా? మీరు వినకపోతే మీ యొక్క మనసంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. దేవుని వాక్యము చాలా అమూల్యమైనది. అది దొరికినప్పుడే మీరు దాన్ని స్వీకరించాలి, లేదంటే అది వెళ్ళిపోతుంది, కాకులు గద్దలు ఎత్తుకుని వెళ్తాయి. రైట్, అందరూ కాన్సన్ట్రేషన్. రైట్. ఇప్పుడు ఈ యొక్క పరదేశి అనేది యాక్చువల్గా పరలోకం కాదు. పరదేశి అనేది పరలోకం కాదు. ఏంటి తమ్ముడు నువ్వు పరలోకం కాదంటున్నావు, ఇంకేం పిచ్చి పట్టిందని నేను. రైట్, నిజంగానే పరలోకం అనేది పరదేశి అనేది పరలోకం కాదు. పరదేశి అనేది ఒక పాతాళ లోకములో ఒక భాగం. ఎక్కడండి? పాతాళ లోకంలో ఒక భాగము మాత్రమే. అంటే పాతాళ లోకంలో ఈ యొక్క చనిపోయిన వారందరూ కూడా విశ్రాంతి తీసుకునేటువంటి స్థలము. దాన్ని పాతాళ లోకము లేకపోతే భూమి క్రిందున్న భాగము అని అంటాము. ఏంటి అసలు నువ్వు ఏదో డిఫరెంట్గా చెప్తున్నావు, మేము ఇంతవరకు విన్నదంతా కూడా పరదేశంలో ఉండమంటే పరలోకం అని చెప్పావు, నువ్వేంది తమ్ముడు? నువ్వు ఇప్పుడు పరలోకం అంటే పాతాళం అని చెప్తున్నావు. అక్కడ పాపులు కదా ఉండేది. ఎస్, పాపులే ఉండేది. బట్ అక్కడ పాతాళ లోకము ఈ పాతాళ లోకంలో ఒక సపరేట్ భాగము నీతిమంతుల కోసము, విశ్రాంతి తీసుకునే వారి కోసము సిద్ధపరిచినటువంటి ఆ యొక్క స్థలము. సో ఈ యొక్క స్థలము అసలు ఏమిటని మనం బైబిల్లో చూసినట్లయితే రండి చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 20:17. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి. చాలండి. ఇప్పుడు చూడండి, దేవుడు అక్కడ ఒక విషయం చెప్తున్నాడు. యేసు ఇంకను నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అంటే చనిపోయిన తర్వాత మనం ఏమని ఊహిస్తాము? పరలోకానికి వెళ్ళిపోతాడు. అంటే ఈయన తండ్రి పరలోకానికి ఎక్కిపోలేదు, మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరికైనా వచ్చిందా ఆ యొక్క క్వశ్చన్? దేవుడు పరలోకానికి వెళ్ళలేదు, తండ్రి యొద్దకు వెళ్ళలేదు, మరి ఎక్కడికి వెళ్ళినట్టు? సో దేవుడు ఈ యొక్క ఎవరైతే అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఈ యొక్క భూభాగంలో నీతిమంతులు విశ్వాసులు ఉన్న ప్రదేశానికి ఈయన వెళ్ళాడు. మనం చూడండి, లాజరు ధనవంతుడు, అబ్రహాము ధనవంతుడు, లాజరు గురించి మనం అబ్జర్వ్ చేస్తాం. అవునా? మనకి పరలోకం ఎక్కడుంటుంది? మనకి ఆయన యొక్క సింహాసనము ఆకాశమందు చేసుకొని ఉన్నాడు, ఆయన యొక్క పాదపీఠము భూమి పైన ఉంచున్నాడు అని చెప్తాము. ఈ యొక్క పాతాళం లోకంలోనే ఈ యొక్క లాజరు ధనవంతుడు యొక్క సిచ్యువేషన్ జరిగింది. అవునా? సో ఈ యొక్క ధనవంతుడు లాజరు, అయ్యా ఇదిగో ఈ యొక్క లాజర్ను నీ యొక్క చేతి యొక్క వేలితో నువ్వు నాకు దాహము తీర్చమని అన్నప్పుడు, అయ్యో ఇదిగో అంటే అప్పుడు ఎదురుగానే ఉన్నట్టు. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అంటే ఇక్కడ ఉన్నట్టుగానే మనము అబ్జర్వ్ చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క పరదేశి అనేది భూలోకంలో భూమి కింద ఉన్నటువంటి భాగమే. మళ్ళీ మీకు క్లియర్గా దీనికోసము చదవండి. 1వ తెస్సలోనియులకు 4వ అధ్యాయము 15 నుంచి చదువుదాం. 1వ తెస్సలోనియులకు 4వ అధ్యాయము 14 నుంచి 15.
మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. చూడండి, ఇక్కడ మనకి 15వ అధ్యాయం వస్తే ప్రభువు రాకడ వరకు సజీవులమై నిల్చుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి మనము చేరము. అంటే ఇక్కడ నిద్రించిన వారు ప్రభువు నామమున విశ్వాసులందరూ ఎవరైతే నిద్రించుంటారో వారందరూ కూడా ఎక్కడికి, ఈ యొక్క భూలోకానికి మనకి వెళ్ళింటారన్నమాట. అదే ఇంకోటి మీకు క్లియర్గా అర్థం కావడం కోసము మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. 12:40. యోనా 3 రాత్రింబవలు తిమింగమంలో కడుపులో ఎలాగుండనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబవలు భూగర్భములో ఉండెను. ఎక్కడున్నాడంట? భూగర్భములో. అంటే ఆయన చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్ళిపోలేదు. అంటే ఇప్పుడు దేవుడు ఈ యొక్క చనిపోయిన తర్వాత వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి, అబ్రహాం అయితేనేమి, మోషే అయితేనేమి, ఎవరైతే ఉన్నారో సమూయేలు అయితేనేమి, వీళ్ళందరికి వెళ్ళి కలుసుకొని ఆయన ఎప్పుడైతే ఎత్తబడుతున్నాడో వాళ్ళందరినీ ఒక గ్రూప్ గా చేసి ఆయన అందరితో పాటు ఆయన ఒక్కసారిగా వీరందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు యాక్చువల్గా మన టాపిక్ వచ్చేసి ఎత్తబడడం అది కాదు, కానీ బట్ పరదేశి అనే ఒక క్లుప్తంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు రెండవదిగా మనకి అసలు ఎందుకు ఈ సిలువను గూర్చిన వార్త మనకు చెప్పబడుతుంది, ఎందుకని ఈ సిలువను గూర్చిన వార్తను ఎందుకని సిలువను మనం ఇంతగా ధ్యానిస్తున్నాము అనే దానికి మనము ఇప్పుడు దొంగల విషయంలోనికి మనము వెళ్దాం. రండి. 1వ కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త ఎవరికంటండి? నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ మనకు 2 విషయాలు. ఎన్ని విషయాలు? 2 విషయాలు. ఒకరు ఎవరు? నశించుచున్న వారు. 2 రక్షింపబడిన వారు. మనము ఏ కోవలో ఉన్నదన్నది ఇప్పుడు మీరు టాలీ చేసుకోండి. రైట్, అందరూ ఇటు చూడండి. రైట్, ఒకసారి దేవునికి ఉత్సాహంగా లేరా? రైట్, ఓకే. ఇప్పుడు నశించుచున్న వారు, శక్తి కలిగినటువంటి వారు అనేసి 2 గ్రూపులు ఉన్నారు. ఈ యొక్క మొదటి దొంగ ఎవరిని పోలి ఉన్నాడంటే నశించుచున్న వారిని పోలి ఉన్నాడు ఒక దొంగ. ఎందుకని? ఈ యొక్క ఉన్నటువంటి యూదులు కానీ, శాసనులు కానీ, రాజులు కానీ, అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి జనాలు కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఇదిగో యేసు, నువ్వు 3 రోజుల్లో తిరిగి లేస్తానన్నావు కదా, రా, ఇప్పుడే నువ్వు రా అని ఆయనకి సవాలు విసురుతున్నారు. ఆయనని వెక్కిరిస్తున్నారు, ఆయనని అవమానపరుస్తున్నారు, ఇంకా ఆయనని కృంగదీస్తున్నారు. ఆయన అప్పటికే తన యొక్క ప్రాణాన్ని అంతా కోల్పోయి నీరసించిపోయిన ఉన్న ఆయనని ఇంకా బలహీనులుగా చేస్తున్నారు ఆయన్ని. కాబట్టి ఆ యొక్క వెర్రితనము కలిగినటువంటి ఆ యొక్క నశించిపోతున్న వారికి ఎట్లుందంట? వెర్రితనముగా వాళ్ళందరూ అపహాసిస్తున్నారు, వాళ్ళందరూ హేళన చేస్తున్నారు, వారికి ఎలాంటి దిక్కు తోచక వాళ్ళందరినీ కూడా ఏమంటే అవి తిట్టి పాడేస్తున్నారు. అలాంటి వారిలో మనం ఉన్నాము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనము నిజముగా దేవుని నమ్మామా? నిజముగా మనకి దేవుడు ఇచ్చినటువంటి రక్షణ మనకు ఉందా అనేది ఈరోజు మనము గమనించుకోవాలి. నువ్వు దేవుని తెలుసుకున్నావు, కానీ నువ్వు మందిరానికి వచ్చినప్పుడు కరెక్ట్గా భయముతో, భక్తితో, పరిశుద్ధంగా ఉన్నట్లు కనిపించి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత లోకముతో కలిసి అనేసి దేవుణ్ణి ఎదురిస్తూ ఆయనను మళ్ళీ 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 సిలువ వేస్తున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సరే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6
6వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ అధ్యాయము 6వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక త్వరగా 6వ అధ్యాయము 6వ వచనం. 6వ అధ్యాయము చదవండి అక్క, కింద నుంచి. తమ విషయములలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను పరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరణ నూతన పరచుట అసాధ్యము. చూడండి, ఆయనను బాహాటముగా మళ్ళీ అవమానపరుస్తున్నారు. ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. ఆయన తెలిసి కూడా, నిజమైన నీకు రక్షణ ఇచ్చి కూడా మళ్ళీ నువ్వు ఆయనను సిలువ వేస్తున్నావా? నీ మాటల ద్వారానైతేనేమి, నీ తలంపుల ద్వారానైతేనేమి ఆయనను నువ్వు మరలా సిలువ వేస్తున్నావా? ఎందుకని ఈ యొక్క దేవుడు రెండో మాటను ఖచ్చితంగా పలికాడు అంటే, మనల్ని అందరినీ కూడా ఆయన ఒక సమూహముగా చేసి తన రాజ్యంలో తీసుకొని వెళ్ళడానికి ఆయన ఈ యొక్క రెండో మాటను పలికాడని మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క పరలోక రాజ్యము ఈ యొక్క నరకం అనేది ఎంత బాధ కలిగి ఉంటుందో, ఎంత నరక వేదన కలిగి ఉంటుందో ఆయనకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరిని క్షమించాలి, రక్షించాలి, ప్రతి ఒక్కరికి విమోచన కలగ చేయాలనేసి ఆయన ఆకాశం నుంచి సింహాసనం వదిలేసి మన పైకి దరిద్రుడై ఆయన యొక్క బలికి సిద్ధపడినటువంటి ఒక గొర్రెగా తను తాను అర్పించుకున్నాడు. ఆ యొక్క సిలువ యొక్క ప్రేమను మనము త్రోసి వేస్తున్నాము. ఎంత సిగ్గుచేటు చూడండి. ఆయన మన కొరకు ఉచితముగా ఆయన మనకు చేసినటువంటి ఆ రక్షణ మనం కోల్పోతున్నాము. మనము ఒకవేళ చూస్తే ఈ యొక్క టెంపుల్స్లలో చూస్తే, ఈ యొక్క తిరుపతిలో కానీ లేకపోతే ఇంకొక విజయవాడలో కానీ వాళ్ళు దర్శనం చేయడానికి వాళ్ళు ఒక టికెట్ను ఏర్పాటు చేస్తారు. స్పెషల్ దర్శనం అని, విఐపి దర్శనం అని, దేవుణ్ణి దర్శించడానికి కూడా వాళ్ళు ఒక టికెట్ను చేస్తున్నారు. కానీ మన దేవుడు ఆ విధంగా లేదు. మోకరించి అయ్యా అంటే ఆయన వైపు నిన్ను చూస్తూ ఉన్నాడు. అయ్యా దేవా, ఇదిగో నేను పాపిని అని అంటే ఆయన కళ్ళన్నీ కూడా నీ పైన ఉంచుతున్నాడు. అలాంటి గొప్ప దేవుడు మనకి కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకు తృణీకరిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. మొదటి దొంగలాగా నువ్వు ఉన్నావా? లేకపోతే రెండవ దొంగ గురించి? రెండవ దొంగ అసలు ఆయన ఈ యొక్క దొంగ అవమానిస్తుంటే ఆయన నువ్వు దేవునికి భయపడవా అనేసి ఆయనను గద్దించాడు. అలాంటి భయము మనకుందా? మనము ఈరోజు దేవునికి భయపడే వారముగా మనం ఉన్నామా? లేకపోతే దేవుడు ఏం చేస్తాడులే అనేసి చివరి వరకు నా దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక నేను ఎన్ని పాపములు చేసినా చెల్లుబాటు అయిపోతుంది. ఇదిగో నేను ఇప్పుడు నా దేవుడు రాకడ వచ్చే ముందు, అయ్యా ప్రభువా ఇదిగో నేను పాపిని అంటూ నా దేవుడు క్షమించేస్తాడు అనేటువంటి ధోరణితో నువ్వు ఉన్నావా? అసలు ఎందుకని పరలోక నరకం గురించి ఆయన చెప్పాడంటే, యాక్చువల్గా మనకు యొక్క బైబిల్ గ్రంథంలో ఆయన నరకము గురించి 56 సార్లు ఆయన చెప్పారంట. పరలోకం గురించి ఓన్లీ 26 సార్లు మాత్రమే ఆయన దీని గురించి డిస్కస్ చేశారు. చూడండి, దీన్ని బట్టి మనం చూస్తే నరకము ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనము ఒకవేళ ఒక క్యాండిల్ పైన మన చెయ్యి ఈ విధంగా పెట్టి ఒక్క నిమిషం కాదు కదా, ఒక సెకండ్ కూడా మనం ఉండలేమే. అలాంటిది నరకములో, నిత్యమైన నరకములో నువ్వు నేను పడకుండా ఆయన చేసినటువంటి ఆ యొక్క కల్వరి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోకుండా ఆయన మళ్ళీ మనం సిలువ వేస్తూ ఉన్నాము. నిరీక్షణ ఉంటుంది. హాస్పిటల్లో జాయిన్ అయిన వారికి నేను ఎప్పుడో ఒకసారి డిశ్చార్జ్ అవుతానని, అవునా? ఎవరికైనా జ్వరం వచ్చిందో లేకపోతే యాక్సిడెంట్ అయిందో ఎప్పుడో ఒకసారి వారికి ఒక నిరీక్షణ ఉంటుంది. నేను 1 నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో నేను డిశ్చార్జ్ అయిపోతాను, నేను ఇంటికి వెళ్ళి మా యొక్క కుటుంబంతో నేను హ్యాపీగా ఉంటాను అని వారికి ఒక నిరీక్షణ ఉంటుంది. లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది. నేను 1 సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో నేను మళ్ళీ వచ్చి నా యొక్క బంధువుల్ని, నా యొక్క పిల్లల్ని అందరిని నేను చూసుకుంటానని ఒక నిరీక్షణ ఉంటుంది. లేకపోతే మా యొక్క డాడీ కానీ, మా యొక్క మమ్మీ కానీ, లేకపోతే నా యొక్క బంధువులు కానీ మా దగ్గరకు వస్తాడని ఒక నిరీక్షణ ఉంటుంది. జైల్లో ఉన్న వారికి ఒక నిరీక్షణ ఉంటుంది, నేను ఎప్పటికైనా కూడా విడుదల అవుతాను అనేసి. బట్ నరకంలో ఒక్కసారి పడితే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, యుగములు, 1000 సంవత్సరములు, ఇంకా 1,00,000 సంవత్సరములు, కోట్ల సంవత్సరములు, మిలియన్ సంవత్సరములు నువ్వు అక్కడే ఉండాలి. చూడండి, అక్కడ అగ్ని ఆరదంట, అక్కడ పురుగు చావదంట. నీ పళ్ళు కొరికి నీ పళ్ళ నుంచి రక్తం వస్తుంటుంది. కింద యొక్క మంటలు
ఆ యొక్క నరక వేదనను మనము భరించలేము. ఇప్పుడు మీకందరికీ గుర్తుంటుంది, ఏదైనా ఆ యొక్క స్టవ్ పై నుంచి ఉడుకుతున్న దానిపైన మనం ప్లేట్ తీయడానికే మనము ఒక క్షణం అట్లా తీసి అట్లా పెట్టేస్తాం. అలాంటిది ఆ యొక్క నరకములో యుగాలు ఉండడము ఒకసారి ఊహించుకోండి. ఆ యొక్క నరక వేదనను భరించడము నీ వల్ల అవుతుందా? ఈ కాలంలో నువ్వు ఒక క్యాండిల్ పైనే, ఒక నిప్పు పైనే నువ్వు ఇంత కూడా నువ్వు కాలడానికి ఇష్టపడడం లేదే. అలాంటి నీ యొక్క శరీరం అంతా కూడా ఆ యొక్క నరక ఊపిలో పడి కొట్టుకుపోతుంది. అందుకనేనయ్యా దేవుడు మన కోసము ఇలాంటి శిక్షను ఎవరు కూడా అనుభవించకూడదు అనే ఉద్దేశంతోనే నీ కొరకు నా కొరకు ఆయన పరలోకము నుంచి ఆయన దిగి వచ్చి నన్ను రక్షించి పరలోక రాజ్యంలో నీకు స్థానం ఏర్పాటు చేయడం కోసమే దేవుడు మనందరి పాపాల నిమిత్తము ఆయన ఎన్ని శ్రమలైనా, ఎన్ని వేదనైనా, ఎన్ని అవమానాలైనా కూడా ఆయన భరించాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. చివరిగా యేషయా, ఇందాక మనం చదువుకున్నాం కదా, నాకు అప్పుడు చదువుతుంటే యేషయా 53వ అధ్యాయము, యేషయా 53వ అధ్యాయము 53వ అధ్యాయము అది 5వ వచనము. ఈ 5వ వచనము అందరూ చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ 5వ వచనము అక్కడ మన అని ఉంది, అవునా? చూసారు, అందరు తెరిచారా బైబిల్? అక్కడ మన అని ఉంది, అక్కడ నా అని పెట్టి చదువుదాం, లేకపోతే మీ పేర్లు మీరు పెట్టుకొని మనము చదువుదాం. ముందుగా మొదటిగా నా అని పెట్టుకొని ఆ యొక్క వాక్యాన్ని చదువుదాం. యేషయా 53వ అధ్యాయము 5వ వచనము. నా అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడెను, నా దోషమును బట్టి నలుగగొట్టబడెను, నా సమాధానార్థమైన శిక్షను అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరు మీ యొక్క పేర్లు పెట్టుకొని ఆ యొక్క వాక్యాన్ని మీ యొక్క హృదయంలోనికి తీసుకొని మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోండి. ఆయన నిజమైన దేవుడని, ఇప్పుడైనా కనీసము నా యొక్క దేవుడు నాకు సిలువలో నా కొరకు రక్తము కార్చాడని ఇక్కడ మీ పేర్లు పెట్టుకొని చదువుకుందాం. సుధాకరు అతిక్రమమును బట్టి, చదువుకుంటున్నారా? మీ మనసులో చదువుకోండి. సుధాకరు అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, సుధాకరు దోషమును బట్టి నలుగగొట్టబడెను, సుధాకరు సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన జబ్బల చేత సుధాకర్కు స్వస్థత కలుగుచున్నది. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా దేవునికి, అదేవిధంగా మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. అన్న ఎంతో ఓపికతో విన్నా కూడా మీకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు.